నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామంలో దారుణం. డిగ్రీ విద్యార్థిని కడతీర్చిన ప్రేమోన్మాది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గాంధీజీ కరళ సాధన కోసం బీజేపీ పాదయాత్ర. ఎండకు వానకు లెక్క చేయకుండా కార్యకర్తలు పాల్గొంటున్నారన్న పార్థసారథి. గోదావరమ్మకు చేరుతున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద నీరు. గోదావరికి దిగువన ఉన్న గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. నంద్యాల ఇండోర్ స్టేడియంలో విద్యార్థి ప్రజా సంఘాల బహిరంగ సభ. రాజధాని హైకోర్టును కర్నూలు జిల్లాలో నిర్మించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వస్తే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కమాన్పూర్లో నివాసం ఉంటున్న రాజయ్య కుమార్తె శనిగరపు మౌనిక డిగ్రీ చదువుతోంది. పక్కనే కిష్టంపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ గౌడ్ ప్రేమించమని వేధిస్తున్నాడని, వెంటపడి చివరకు కడతీర్చాడని మౌనిక తండ్రి రాజయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. నా బిడ్డను పొట్టున పెట్టుకున్న అతనికి ఉరిశిక్ష వెయ్యాలని, మరో అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కన్నీరు మున్నీరుగా విలిపించాడు. అంటే నేను మీ జోలికి రానిగా ఈ కాడికి నేను మొత్తం మిసేజ్లు పంప ఇక సాలించుకుంటానికి అట్లా అన్నాడు అన్న. అంటే సరే అని ఊకున్నాక మళ్ళీ ఏమైందంటే ఈ దసరా ముందర కాడికి వెళ్ళి ఒక నెల కాడికి వెళ్ళి మిసేజ్లు వస్తూనే ఉన్నాయి. వస్తా అంటే నేను పట్టించుకోవాలి, నాకు చదువు రాక మా భార్య రాదు, నాకు రాదు. రాపోయిన వాళ్ళే సరే మరి మా బంధువులు చేస్తారు అనుకోండి, మా కొడుకు చేస్తారని మేము సపరేకుండా ఉంటే ఏమైందంటే ఈడే చేసుకుంటే మేము లేనప్పుడు ఇదేం చేస్తుందంటే మేము ఇంట్లో లేనప్పుడు టక్కన వస్తుంది, ఆయన చేస్తాను ఆడు చేస్తాడు. ఇట్లా జరుగుతా అంటే ఒక్కసారి మొన్న దొరికిన భార్య దొరకబట్టి గిట్టే చేస్తాను బిడ్డ అని చేసిన వాళ్ళే నాకు కొంప మునిగిందని నా సాయంత్రం కథం గంగలు కలిసి ఏడిస్తే అదే ఎందుకు ఎడతానంటే పోయి దనమాట పోయి కథం దడకన పోయి తాగొచ్చి వాంతు చేసుకొని అనవసరంగా దనమాట పెద్దపల్లి దవాఖాన తీసుకొచ్చినాం. మందు డైరెక్ట్ అయితే అబ్బాయి ప్రశాంత్ బుర్ర ప్రశాంత్ అయితే 5 గంటలకు ఈ శనివారం 5 గంటలకు మందాని ఫస్ట్ ఆడు వార్నింగ్ ఇచ్చాడు, విశేషాలు పెడితే ఇది ఏం చేసిందంటే గమనించి అది తయారు చేసుకొని ఉంచుకున్నది. 6 లోపల 6:30 లోపల అతను కలుపుకొని దాని మటన్ అష్టాలకు గోరకాని అష్టాలకు తాగి భార్య అటుగా కూర్చున్నాడు. కూర్చుంటే వాంతు కాకేటాలకు పిడాత మాకు తెలిసిపోయింది. దాని మంట పెద్దపల్లి తీసుకొచ్చాడు. అమ్మాయి సాహుకారం ఆడే ప్రశాంత్ గాడే. ఇక మహాత్ముడు కలలు గన్న నవభారత నిర్మించే లక్ష్యంతో చేపట్టిన పాదయాత్రలో డాక్టర్ పార్థసారథి, మురహరిరెడ్డి, బీజేపీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన గాంధీజీ సంకల్ప యాత్రను రాజ్యసభ సభ్యులు టీజే వెంకటేష్ ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ప్రజలు బాగోగులు, సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ ఇబ్బందులు కనుక్కోమని, అలాగే తెలుసుకోమని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేర 150 కిలోమీటర్ల పాదయాత్రలో కార్యకర్తలు ఎండకు వానకు లెక్క చేయకుండా పాల్గొంటున్నారని పార్థసారథి తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ పుంజుకుంటా ఉంది, రోజు రోజుకి అభివృద్ధి చెందుతా ఉంది. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా, గాంధీ మహాత్ముని 150వ జన్మదిన సందర్భంగా ఈరోజు గాంధీ సంకల్ప యాత్ర పేరుతో మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో, ఆయన కన్వీనర్ గా మా కర్నూలు చిరంజీవి మురహర్ రెడ్డి గారి కో కన్వీనర్ గా మేము నడుస్తున్నటువంటి ఈ పాదయాత్ర 150 కిలోమీటర్లు చేయాలని సంకల్పం. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు టమోటా రైతుల గురించి పట్టించుకోవట్లేదు. నేను అధికారంలోకి వస్తే రైతులకు కష్టం లేకుండా తీరుస్తాను, రైతుల కన్నీళ్లు తీరుస్తాను, కనీసపు మద్దతు ధర ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు టమోటా రైతులు పండించిన టమోటాను రోడ్డు మీద పడేస్తుంటే చూస్తూ ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి. 150 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసి గ్రామాన కమలం జెండాను ఎగరేస్తాం. నడుచుకుంటూ అధికారంలోకి వస్తాం. 150 కిలోమీటర్లు 15 రోజుల్లో పూర్తి చేస్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి మీకు స్వచ్ఛమైన నిజమైన రామన్న రాజ్యాన్ని ఇస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్, భారత్ మాతాకి. ఈరోజే నిన్న రాత్రి భారతీయ జనతా పార్టీ పాదయాత్రలో పాల్గొన్న
ఇద్దరు కార్యకర్తలని వైసీపీ కార్యకర్తలు కొట్టి ఈరోజు హాస్పిటల్లో ఉన్న విషయం మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, ఇది మంచిది కాదు. రాజకీయాలు చేసుకోండి. రాజకీయాల్లో దౌర్జన్యం ఉండరాదు, హింస ఉండరాదు. మీకు కార్యకర్తలు ఉంటే మాకు ప్రాణం పెట్టే కార్యకర్తలు ఉంటారు, మాతో ప్రాణాలొడ్డు నిలబడే కార్యకర్తలు ఉంటారు. మా కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. కార్యకర్తలకు ప్రాణాలిచ్చి నిలబెట్టుకోగలిగిన శక్తి మాకుంది. మేము మా కార్యకర్తలను కాపాడుకుంటామని ఇక నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ కు ఎగువ భాగంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అధిక నీరు రావడంతో ప్రాజెక్టు గేట్లను తెరిచి గోదావరిలోకి వదలడం జరిగింది. దీనితో గోదావరికి దిగువన ఉన్న గ్రామాలు నీట మునిగే అవకాశాలు ఉన్నాయని ఎస్ఆర్ఎస్పీ చీఫ్ ఇంజనీర్ రామారావు తెలిపారు. కావున మెండోరా, ఎర్రగట్ల, గుమిరాల, సోన్, లక్ష్మణచాంద, మమడ, ఖానాపూర్ మండలాల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా మండలాల ఎంఆర్ఓలకు సమాచారాన్ని అందించడం జరిగింది అని అన్నారు. ఇక కర్నూలు జిల్లాలో రాజధాని హైకోర్టు నిర్మించాలని నంద్యాలలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు మాట్లాడుతూ రాయలసీమలో మన చదువులకు ఫలితం దక్కాలంటే మన కర్నూలు జిల్లాలో రాజధాని హైకోర్టు నిర్మించాలని, రాయలసీమ బ్రతుకులను సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించి రాజధాని హైకోర్టును కర్నూలు జిల్లాలో నిర్మించాలని అన్నారు. అన్ని ఇతర రాష్ట్రాలకు వలస బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ దౌర్భాగ్యం ఏర్పడింది? ఇక్కడ పాలించిన వాళ్ళే రాయలసీమ సర్వనాశనం చేశారు. అందుకే మనలాంటి విద్యార్థులు ఇప్పుడు కానీ మన హక్కు అయినటువంటి హైకోర్టు కానీ, ఇప్పుడు కానీ మన హక్కు అయినటువంటి నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలను సాధించకపోతే భవిష్యత్ తరాలు ఏడున్నాం. ఇక సౌదీ బేరైన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాలా మంది చనిపోయారని వార్తలు వచ్చాయి. దీనికి GWAC నాయకులు స్పందిస్తూ ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది వాస్తవం, కానీ చాలా మంది చనిపోయారన్నది అవాస్తవమని వారు మండిపడ్డారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న ఛానళ్లను బుద్ధి చెప్పాలని GWAC తరపున కోరుతున్నామని గల్ఫ్ అవగాహన వేదిక అధ్యక్షులు మారుతి కెవిన్, గౌరవ అధ్యక్షులు రాజు నైనా, మెయిన్ హెడ్ కోఆర్డినేటర్ గణేష్ తెలిపారు. జై ఎన్ఆర్ఐ పాలసీ. మేము గల్ఫ్ అవగాహన వేదిక తరపు నుండి వచ్చినాం ఇక్కడికి. ఎక్కడైతే 15వ తారీఖు అగ్ని ప్రమాదం జరిగిందో ఆ అగ్ని ప్రమాదంలో HMT కానీ, మహా న్యూస్ వారు కానీ వీరు ఏంటంటే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడ తప్పుడు ప్రచారం, తప్పుడు మీడియాలు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల ప్రజలు ఏమవుతున్నారంటే తెలంగాణలో ఉన్న వాళ్ళంతా, మా ఫ్యామిలీ వాళ్ళంతా కమ్స్కమ్ ఇంటి నుంచి ప్రతి ఒక్కరు ఫోన్ చేయని వారు కూడా ఫోన్ చేసుకుంటూ ఏమైంది అని చెప్పి అడగడం జరుగుతుంది. కావున ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ ప్రమాదం జరిగిన సంఘటన దగ్గరికి వచ్చినాము. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక టిష్యూ ఫ్యాక్టరీ దగ్ధమైపోయింది అగ్ని ప్రమాదం వల్ల. దానివల్ల ఎటువంటి ప్రాణ నష్టం కానీ, అటువంటి వ్యక్తులు కానీ మరణించినట్టు ఇక్కడ ఏం తెలియట్లేదు. చనిపోలేరు కూడా మనుషులు, ఇక్కడ ఎవరు కూడా ఏం చనిపోలేరు. ఇక్కడ చుట్టుపక్కల 5,000 మంది కార్మికులు మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరినీ క్యాంపు వెళ్ళి కూడా మేము అంటే అడగడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగా ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ ఏ ప్రాణనష్టం జరగలేదని చెప్తున్నారు. కానీ మహా న్యూస్ ఈ మాటి వాళ్ళు ఏంది మరి మాకు తెలియట్లేదు. అంటే మా గల్ఫ్ బిడ్డల్ని మరి చాలా అంటే ఫేక్ మీడియా అంటే ఫేక్ న్యూస్ ఇచ్చి మా ప్రజలందరికీ. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ వాహనాన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. మిషన్ భగీరథ జిల్లా సమీక్షా సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ నిర్మల్ బస్ డిపో ముందు నుండి కలెక్టర్ కార్యాలయానికి వెళుతూ ఉండగా అదే మార్గంలో నిర్మల్ డిపో ముందు నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు రేఖా నాయక్ వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను అరెస్టు చేసి ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు పోలీసులు.
ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద జన్మదిన వేడుకలు కే గార్డెన్ చింతల్లో అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. ఇక మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రగతి భవన్ ముట్టడికి వెళుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బోయిన్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడికి వెళుతున్న కాంగ్రెస్ నాయకులను ఉదయం బోయిన్పల్లి మండల పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికులకు శాంతియుతంగా మద్దతు తెలిపేందుకు వెళితే పోలీసులు అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 7 రోజులుగా సమ్మె చేసి రోడ్ల మీదకి వచ్చి భార్య పిల్లల్ని ఇడిచిపెట్టి దసరా నాడు కూడా దసరా పండుగ జరుపుకోక అందరూ కార్మికులు రాస్తారోకోలు, ధర్నాలు, ఆర్టీసీ వర్క్షాప్ల ముందట, బస్టాండ్ల ముందట ధర్నాలు చేసిర్రు. కావున వాళ్ళు కూడా ఇవాళ న్యాయబద్ధమైన డిమాండ్లే అడుగుతారు, వేరే ఏం కోరికలు కోరతలేరు. కావున హైకోర్టు కూడా వాళ్ళతోటి చర్చలు జరపమని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు చర్చలు జరపక వాళ్ళను అసలు 50,000 తెలంగాణ రాష్ట్రంలో 50,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. కనీసం ఆ సమస్య లేకుండా ఈరోజు వైన్ షాపుల మీద మొన్న టెండర్లకు పిలిచిండు, వైన్ షాపుల మీద ఉన్న ప్రేమ ఆర్టీసీ కార్మికుల మీద కూడా లేదు. కావున ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక ఆర్టీసీ కార్మికులు కాదు ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతులు కూడా అకాల వర్షాలతోటి అరికోతలకు వచ్చినాయి, తర్వాత పత్తి అన్ని పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం, ఆర్టీసీ సమస్యలు వెంటనే పరిష్కరించి తర్వాత ఈరోజు అకాల వర్షాలతోటి నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వం ఆదుకొని పత్తికి ఎకరాన 50,000, వరికి ఎకరాన 30,000 నష్టపరంగా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు వాళ్ళ డిమాండ్ల కోసం 17 రోజుల నుంచి చేస్తున్న సమ్మె సందర్భంగా ఇప్పటికైనా వారి సమస్యలను గుర్తించి వారి న్యాయమైన కోరికలను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రగతి భవన్కు వెళ్ళి ప్రగతి భవన్ ముట్టడించాలనేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో మేము ఇక్కడ ఈ మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులం హైదరాబాద్కు వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో తయారైన సందర్భంగా బోయినపల్లి పోలీసులు మమ్మల్ని ఉదయాన్నే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ఇది ఒక ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటిది విషయం. ఈ పోలీసులు అక్రమంగా మమ్మల్ని నిర్బంధించి ఇక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధంలో పెట్టడం భావ్యం కాదని చెప్తూ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఏదైతే మానవుల మనుగడకు ఎన్నో కార్యక్రమాలలో ఒక రవాణా సౌకర్యం ఒకటి, అలాంటి రవాణా సౌకర్యంతో రైతులు మార్కెట్కి కానీ విద్యార్థులు స్కూళ్ళలో కానీ అనారోగ్యంతో బాధపడేటువంటి ఒక ఏదైతే అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు హాస్పిటళ్ళకి వెళ్ళాలన్నా వ్యాపార నిమిత్తం కానీ చుట్టరికం కానీ ఆడపడుచులు అత్తగారింటికి కానీ అత్తగారింటి నుంచి తల్లిగారింటికి కానీ పోవాలన్నా ప్రతి విషయానికి రవాణా సౌకర్యం చాలా ప్రాముఖ్యమైంది. వాళ్ళు కోరిందల్లా ఇప్పుడు దాదాపు మనకు ప్రజాస్వామ్యం లభించినప్పటి నుండి ఇక ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన బాసర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను బాసర పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మక ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. సకల జనుల సమ్మెలో 42 రోజులు ఆర్టీసీ కార్మికులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించారని, దానికి తగిన ఫలితం ఇదేనా అని ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలుపు మేరకు ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరే తరుణంలో ఈరోజు తెలంగాణలో కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ముందస్తు అరెస్టులు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ముందస్తు అరెస్టులు జరిగాయి. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు 47 రోజులు సమ్మె చేస్తే సకల జన సమ్మె 42 రోజులు చేసి కూడా ఆ రోజు ఉమ్మడి
ప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నుంచి విధుల నుంచి తొలగించలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ కార్మికుల వల్ల, ఈరోజు విద్యార్థుల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించిన తెలంగాణలో కూడా మళ్ళీ ఆత్మ బలిదానాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు. కానీ ఈరోజు ఆత్మహత్యల తెలంగాణ ఈరోజు రాష్ట్రం మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించలేకపోతే రేపన్నాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని ఈరోజు మళ్ళీ ఒక సకల జన సమ్మెను చేసి చూపిస్తామని ఈరోజు కేసీఆర్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కార్మికులు ఎంతో పాలు పంచుకునేప్పుడు ఆర్టీసీ కార్మికులు కానీ, టీచర్స్ కానీ, అన్ని శాఖల వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. అలాంటి తరుణంలో ఈసారి ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా వాళ్ళ విధుల నుంచి తొలగిస్తామని తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న అన్యాయాన్ని మేము అరికడుతూ బంగారు తెలంగాణ చేస్తామని అందరికీ మాట ఇచ్చిన ఈ కేసీఆర్ ఈ మాట తప్పి కార్మిక జీవితాలతోని రోడ్లపైకి తెచ్చి సకల జనులు సమ్మె చేసి రోడ్లపైకి తెచ్చిన ఈ కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్తుందని మా తరపున మేము బాసర కాంగ్రెస్ పార్టీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మేము కార్మికుల వెంట ఉంటామని మేము విన్నవిస్తున్నాం. ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన తెలపడం జరిగింది. దానికి మేము బాసర మండల కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు వెళ్ళే దారిలో వీళ్ళు మాకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మె భాగంగా 42 రోజులు ఏకదాటిగా వాళ్ళు సమ్మె చేస్తే ఆ రోజు కార్మికులకు ఈరోజు ఆ రోజు మాట ఇచ్చి మీరు తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మీకు అన్ని విధాల మీ ఏ డిమాండ్లు అన్ని నెరవేరుస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని రోడ్డు మీద వాళ్ళు అడిగే డిమాండ్లు అడిగితే వాళ్ళని సమ్మె నిరసన చేయకుండా వాళ్ళకు ఎస్మా ప్రయోగించడం, వాళ్ళని ఇలా రోడ్డు పాలు చేసి వాళ్ళ ఎందరో మంది గుండె పొట్టుతో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇలాంటివే కాదు, చాలా అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. విద్యార్థులు బలిదానం చేసి వీళ్ళు ఎన్నో ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు చేస్తా అని కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసిన ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రికే చెల్లింది. అక్రిడేషన్లు విద్యార్థులు అదేవిధంగా ఇలా విలేకరులు కూడా వాళ్ళకి అక్రిడేషన్లు బస్ పాసులు ఇస్తాను, జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు ఇస్తా అని కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి దరిదాపున దాఖలాలు లేవు. ఇది ఈ కేసీఆర్ యొక్క నిరసన మేము బాసర కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు తక్షణమే వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చాలి, లేకుంటే మేము భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక కర్నూలు జిల్లా ఆదోనిలోని వాల్మీకి నగర్కు చెందిన బోయ తిమ్మప్ప స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి నీళ్లలో పడి మునిగిపోయాడు. మృతదేహాన్ని గాలింపు చేపట్టగా ఈరోజు తిమ్మప్ప శవం లభ్యమైంది. దీంతో అక్కడి వాతావరణం అంతా తల్లిదండ్రులు బంధువుల రోదనలతో మిన్నంటాయి. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలోని హెచ్ఎంటీ గ్రౌండ్స్లో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ మీట్ 2019 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ స్టేట్ సెక్రటరీ, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గొల్లా జాన్ మాట్లాడుతూ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు క్రికెట్ నిర్వహించి గెలిచిన టీంకు బహుమతి ప్రధానోత్సవం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. రోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 10 సంవత్సరాలకి ఈ యొక్క రాజీవ్ గాంధీ ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ మీట్ మేము ఈ యొక్క హెచ్ఎండి గ్రౌండ్లో మేము ప్రారంభించినాం. మరి గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క స్పోర్ట్స్ని మేము విజయవంతంగా చేస్తూ మరి పిల్లల నుండి ఒక ఉత్సాహం నింపాలని ప్రతి ఒక్క కాలేజ్ తిరిగి మేము ఈ యొక్క టీమ్స్ని చేస్తున్నాం. మరి ఈ యొక్క స్పోర్ట్స్ 5 రోజులు కూడా నడుస్తాయి. మరి రాష్ట్ర ఎన్ఎస్ఏ కార్యవర్గం మరియు మా ఒక మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు పూనా శ్రీరంగడు గారు, అలాగే బాణల ఏసీపీ గారు, ఎస్ఐలు సిఏలు కూడా రేపటి నుండి వాళ్ళు వస్తున్నారు. సో మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టి కూడా 10 సంవత్సరాలు అయింది. ఎంతో విజయవంతం అవుతుంది. పిల్లలు కూడా మంచి మాకు ప్రోత్సహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఇంకా నరులక. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో భారీగా వర్షం కురిసింది. దీంతో డ్రైనేజీ వ్యవస్థ అసంపూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగునీరు రోడ్డుపైకి రావడంతో రవాణా స్తంభించింది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకుని అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీలను పూర్తి చేయాలని, నీరు రోడ్ల మీదకు రాకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక నిర్మల్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపో కార్మికులు తమ కుటుంబ సభ్యులతో పిల్లలతో సహా డిపో ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టాలని, పండుగలు ఎలా చేసుకోవాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమ్మెలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేస్తున్న కార్మికులను తమకు మద్దతు పలకాలని కోరారు. నియామకాలకు ముఖ్యమైన డిమాండ్ దాంట్లో కొత్త నియామకాలు సృష్టించడం కాకుండా ఉన్న వాళ్ళని తీసేస్తా అంటే అది ఎక్కడి న్యాయం ఇది? ఇంత కష్టపడి వీళ్ళు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు పనిచేస్తుంటే కనబడట్లేదా సీఎం కేసీఆర్ గారికి? వెంటనే ఈ ఆర్టీసీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. అట్లా మాలాంటి యువకులకు ఉద్యోగాలు అట్లానే దొరుకుతాయి కదా. ఖాళీగా కూర్చుంటే బదులు ఉద్యోగాలు కల్పిస్తే మా అందరికి బాగుంటుంది. సో సీఎం గారు న్యూస్ లో చూసారు, సీఎం గారు 50,000 జీతం అని చెప్తున్నారు డ్రైవర్లకు, కండక్టర్లకి. వాళ్ళు నిజంగా అది నిరూపిస్తే అసలు ఈ సమ్మె జరుగుండేది కాదు కదా. అది అంత తప్పు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము చూస్తున్నాం మా పేరెంట్స్ ని, మేము చూస్తున్నాం వాళ్ళు ఎంత వస్తున్నారో మాకు తెలియదా? 50,000 జీతం అసలు ఇవ్వట్లేదు. అలా తప్పు ప్రచారం చేయకూడదు. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం చాలా తప్పు అది. సో ఎవరన్నా సమ్మె చేస్తా అంటే వాళ్ళని పిలిచి మాట్లాడి బుద్ధికిచ్చి అది ఎందుకు అట్లా సమ్మె చేస్తున్నారు, దాంట్లో ఇన్ని డిమాండ్స్ ఓకే, ఇన్ని డిమాండ్స్ కాదు అని చెప్పాలి. అట్లా కాకుండా సమ్మె చేసేవాళ్ళు సెల్ఫ్ డిస్మిస్ అట్లా అండం ఏంటి? మరి సీఎం ఆపోజిట్లో ఉండడం ఎందుకు? మీరు చేతగానే అప్పుడు వెళ్ళిపోవాలి కదా అక్కడ నుండి, వేరే వాళ్ళు చూసుకుంటారు కదా. దాంట్లో నుంచి మాట్లాడాలి కదా. మీరు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు. ఇక్కడ 50,000 మంది ఉద్యోగాలు కాదు, వాళ్ళ కుటుంబానికి 4 చొప్పులు వేసుకున్నా కూడా 2 లక్షల మందిని వాళ్ళు రోడ్డుకి ఇచ్చారు. 2 లక్షల మంది కూడా కాదు. ఇప్పుడు ఇక మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఇక ఏ ఛానల్లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ 18 విషయానికి వస్తే మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ 243, కాంగ్రెస్ 41, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్టు న్యూస్ 18 చెబుతోంది. అలాగే టైమ్స్ నౌ విషయానికి వస్తే మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ 243, కాంగ్రెస్ 44, ఇతరులు 10 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నట్టు టైమ్స్ నౌ చెబుతోంది. ఇక అలాగే సర్వే చెబుతోంది నిజానికి. ఇక ఇండియా టుడే విషయానికి వచ్చినట్టు కనుక బీజేపీ 166 నుంచి 194 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నట్టు ఇండియా టుడే చెబుతోంది మహారాష్ట్రకు సంబంధించి. అలాగే కాంగ్రెస్ సంబంధించి 72 నుంచి 90 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుపొందే ఛాన్సెస్ ఉన్నట్టు ఇండియా టుడే చెబుతోంది. అలాగే ఇతర విషయానికి వచ్చినట్లయితే కనుక 22 నుంచి 34 స్థానాల్లో మహారాష్ట్రలో ఇతరులు ఏదైతే 22 నుంచి 34 స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు ఇండియా టుడే సర్వే చెబుతోంది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో 45% పోలింగ్ కాగా గత ఎన్నికల కంటే 15% ఓటింగ్ తగ్గినట్టు తెలుస్తోంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామంలో దారుణం, డిగ్రీ విద్యార్థిని కడతీర్చిన ప్రేమోన్మాది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గాంధీజీ కరణ సాధన కోసం బీజేపీ పాదయాత్ర, ఎండకు వానకు లెక్క చేయకుండా కార్యకర్తలు పాల్గొంటున్నారన్న పార్థసారథి. గోదావరమ్మకు చేరుతున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద నీరు, గోదావరికి దిగువన ఉన్న గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. నంద్యాల ఇండోర్ స్టేడియంలో విద్యార్థి ప్రజా సంఘాల బహిరంగ సభ, రాజధాని హైకోర్టును కర్నూలు జిల్లాలో నిర్మించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.